ఇవాళ రమా రాజేష్ కన్నడికి మనం హెల్త్ పాలసీ గురించి మాట్లాడతాం. నమస్తే రమా. నమస్తే. రమా, మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే క్లెయిమ్ అవుతుంది అని చెప్పి చాలా ధైర్యంగా ఉంటాం. ట్రీట్మెంట్కి వెళ్తాము, టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే వెయిట్ చేస్తాం అది అవ్వకపోతే రిజెక్ట్ అయితే చాలా బాధేస్తుంది. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? ఏ రీజన్స్తో రిజెక్ట్ చేస్తారు? లాస్ట్ ఇయర్ అచ్చంగా 11% క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి. లాస్ట్ 3 yearsలో తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్లోని 50% రిజెక్షన్స్ అయ్యాయి లాస్ట్ 3 years కంబైన్డ్గా. సో ఇన్ని రిజెక్షన్స్ అవ్వడానికి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ తప్ప అంటే కాదు, అందులో 90% తప్పు చేసేది మనమే, క్లయింట్సే తప్పు చేస్తారు. ఆ 10% ఇన్సూరెన్సెస్ వల్ల జరుగుతాయి. బట్ స్టిల్ మనం ఏమనుకుంటాం, కంపెనీ రిజెక్ట్ చేసేస్తుంది మన క్లెయిమ్స్, కంపెనీది తప్పు అన్నట్టుగా అనుకుంటాం. అందుకని ఇన్సూరెన్స్ పాలసీలో తీసుకోం. బట్ అట్లీస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే నీకు 10 క్లెయిమ్లు 5 క్లెయిమ్లకు వచ్చినా కూడా యూఆర్ స్టిల్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ కదా, మనం పే చేసిన ప్రీమియంతో పోల్చుకుంటే. బట్ ఆ మిగిలిన 5 క్లెయిమ్స్ కూడా మనం అంటే రిజెక్ట్ అవ్వకుండా కాపాడుకోవాలంటే కొన్ని మినిమం అంటే మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఈ క్లెయిమ్స్ రిజెక్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, వాటిని అలాంటి తప్పులు చేయకుండా మనం ఏం చేసుకుంటే మనం సేఫ్ అవుతాం, ఇది తెలుసుకుంటే 90% క్లెయిమ్స్ మనం రిజెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. అంటే మన కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా మనం చేసుకోవచ్చు, మన కంట్రోల్లో లేని దానికి మనం ఫైట్ చేయొచ్చు. జెన్యున్ గా మనం రైట్ అయినప్పుడు మనము IRDA కంప్లైంట్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఎట్లాగైనా మనం అమౌంట్ ని తెచ్చుకోగలం మనం జెన్యున్ గా ఉంటే. సో కానీ మన ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తే మన దగ్గరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 90% ప్రాబ్లమ్స్ మన దగ్గరే. సో అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్ ఎక్కువ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి లాస్ట్ 3 years డేటాలో చూసుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్ ఇన్కరెక్ట్ డేటా అంటే ఏంటి అంటే, మనం ఇచ్చే ఏజ్ కానీ లేకపోతే మన నేమ్ కానీ ఆర్ మన జెండర్ కానీ, ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నా నేమ్ నేను డిస్క్లోజ్ చేసినప్పుడు, నేను పాలసీలోని పెట్టుకునేటప్పుడు టైపో ఎర్రర్ ఉంటుంది. సో ఆ టైపో ఎర్రర్ వల్ల మనకి పాలసీలో ఒక నేమ్ ఉంటుంది, మనది ఒక నేమ్ ఉంటుంది. సో ఇది వీళ్ళ పాలసీ కాదు అని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ టైపో ఎర్రర్ మనం ఎప్పుడైనా ప్రూవ్ చేసుకోవచ్చు, ఇది చిన్న ఎర్రర్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని అది ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏజ్తో వస్తుంది. చాలా మంది ఆధార్ కార్డులో ఒక ఏజ్ ఉంటుంది, వాళ్ళ ఒరిజినల్ ఏజ్ ఇంకొకటి ఉంటుంది, అండ్ పాలసీలో పెట్టుకునే ఏజ్ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుందంటే మనం ఏజ్ కరెక్ట్గా డిస్క్లోజ్ చేయము. అంటే నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లోనే నేను చాలా చూశాను, వాళ్ళ ఒరిజినల్ ఏజ్కి ఆధార్ కార్డ్ ఏజ్కి ఒక 8-7 years డిఫరెన్స్ ఉంది. ఏమనంటే వాళ్ళు రాంగ్ పెట్టేశారు మేడం, సో మేము చూసుకోలేదు అనేసి. సో ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒరిజినల్ ఏజ్ చెప్తారు, ఆధార్ కార్డులో ఏమేజ్ ఉంది, ఓ 10 ఏళ్ళు తక్కువ ఉందో 10 ఏళ్ళు ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, డాక్టర్ ఏమో వీళ్ళు చెప్పిన ఏజ్ రాసుకుంటారు, ఆ పాలసీలోనేమో ఆధార్ కార్డు బేస్డ్ ఇస్తారు పాలసీ, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బేస్డే పాలసీ వస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఏజ్ డిఫరెన్స్ ఉందని రిజెక్ట్ చేస్తారు. సో మనం చాలా చిన్నవి అనుకొని నెగ్లెక్ట్ చేస్తాం, ఆధార్ కార్డులో చిన్న ఏజే కదా ఏమవుతుంది, బట్ దాని మీదే మీకు చాలా డిపెండ్ అయి ఉంటాయి, మీ ఇన్సూరెన్స్లు డిపెండ్ అయి ఉంటాయి, మీ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉంటాయి. ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు అక్కడ మీకు ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ ఏజ్ రిలేటెడ్గా మీకు ఆధార్ కార్డులో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే రెక్టిఫై చేయించుకొని కరెక్ట్ ఏజ్తోనే పాలసీలు తీసుకోండి. సో అలా తీసుకోకపోతే ఫ్యూచర్లోని దానివల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే ఒకవేళ ఆల్రెడీ పాలసీ తీసేసుకున్నాము, మా ఆధార్ కార్డులో దీంట్లో తేడా ఉంది, ఏం చేయాలి అంటే ముందు కంపెనీకి కాల్ చేయండి. ఇంతవరకు క్లెయిమ్ రాలేదు కాబట్టి పర్వాలేదు, ముందు కంపెనీకి కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ కంపెనీలో ఏ ఉందో తెలుసుకోండి. అది తెలుసుకొని ఒకవేళ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎలా మార్చుకోవచ్చు, ఏం ప్రూఫ్స్ కావాలి అని కనుక్కొని ఆ ప్రూఫ్స్ సబ్మిట్ చేసుకోండి. లేకపోతే ఫ్యూచర్లో అయినా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా ఇగ్నోర్ చేస్తారు అందరూ, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు అవసరమైనప్పుడు మన మిస్టేక్ వల్లే మనకి రావట్లేదు పాలసీ. సో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద పాలసీస్ రిజెక్ట్ అయిపోయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వెయిటింగ్ పీరియడ్ తెలుసుకోలేకపోవడం వల్ల. ఒక వీడియో మనం ఫుల్గా వెయిటింగ్ పీరియడ్ గురించి చేసుకున్నాము. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సో నేను పాలసీ తీసుకుంటాను, డిస్క్లోజ్ చేయరు, పాలసీ తీసుకున్న విదిన్ 5-6 days వెళ్ళి అడ్మిట్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఈజీగా. ఎందుకంటే ఖచ్చితంగా మీకు 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 30 days లోపు ఏం వచ్చినా కూడా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు, ఎక్సెప్ట్ యాక్సిడెంట్ తప్పితే. సో ఆ పాయింట్ తెలుసుకోకుండా వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్ తెలుసుకోకుండా వెళ్తారు, ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ తెలుసుకోకుండా వెళ్తారు.
దానివల్ల కూడా పాలసీ రిజెక్ట్ అవుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజే 2-3 ఇయర్స్ వరకు మనకి కవరేజ్ ఉండదు, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఇంకా 3 ఏళ్ళు అవ్వలేదు, ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు అని చెప్పేసి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే ఆ రైడర్ యాడ్ చేసుకుంటేనే బెటర్. మనకి గుర్తుండదు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది అండ్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి పాలసీ తీసుకున్నాను, ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళ తర్వాత గుర్తుండదు. సో అప్పుడు రిజెక్ట్ అయితే ఇబ్బంది పడతాం కదా. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే కంపల్సరీగా వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్న పాలసీనే తీసుకోండి, ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఫ్యూచర్లో రిజెక్ట్ అయితే సఫర్ అవుతాం మనమే, కట్టిన అమౌంట్ వెళ్ళిపోయినట్టే. అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లంకి ఆ ఒక్క క్లెయిమ్ కే రిజెక్ట్ అవుతుంది, మిగిలిన దేనికి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో బీపీ ఉంది, వాళ్ళు బీపీ అని చెప్పారు కానీ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అంటే 2015లో చెప్పారు అనుకుందాం, 2017లోని వాళ్ళకి బీపీ రిలేటెడ్ గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారంగా 3 ఏళ్ళు ఉండాలి వెయిటింగ్ పీరియడ్, ఇక్కడ 2 ఏళ్ళు అయింది. సో వీళ్ళు హార్ట్ రిలేటెడ్ గా హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా వాళ్ళకి డబ్బులు రావు. ఎందుకు? మీ వెయిటింగ్ పీరియడ్ ఇంకా అవ్వలేదు. సో అది ప్రాబ్లమ్. నాకు బీపీ ఉండడం వల్ల కాదు, బీపీ నుంచి నాకు ఏం వచ్చినా కూడా దానికి కూడా కవరేజ్ ఉండదు. బట్ అది ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. అందుకనే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్న పాలసీ తీసుకోవాలి. మనకి ఒక డిసీజ్ ఉంది అంటే దాని తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీ తీసుకుంటేనే బెటర్. అప్పుడు మనకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం 2 ఏళ్ళ తర్వాత నాకు పాలసీ ఉంది అనుకుంటాను కానీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి అనుకోలేం కదా. అందుకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ రిజెక్ట్ అయితే అక్కడే ఆ వెయిటింగ్ పీరియడ్ దగ్గర రిజెక్ట్ అవుతుంటాయి. ఆ వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించుకోవాలి మనం, తగ్గించుకోవాలి. ఏమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకున్నది తీసుకోండి. అండ్ తర్వాతకి వచ్చేటప్పటికి మనం మెడికల్ రికార్డ్స్ మనం సబ్మిట్ చేసే మెడికల్ ఇది ఎక్కువ రియంబర్స్మెంట్ లో వస్తుంది. వాళ్ళు అడుగుతారు డీటెయిల్స్, అంటే ఈ డీటెయిల్ కావాలి, ఆ డీటెయిల్ కావాలని. మనం హాస్పిటల్ నుంచి తీసుకోం కొన్ని డీటెయిల్స్, అంటే వాళ్ళు ఇచ్చింది పట్టుకొస్తాం, బట్ ఇన్సూరెన్స్ కి మనం చూపించేటప్పుడు వాళ్ళు చాలా అడుగుతారు. సో ఈ రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా మనం రియంబర్స్మెంట్ పెట్టుకునే ముందే పాలసీ అంటే కస్టమర్ కేర్ కాల్ చేసి ఇలా నేను రియంబర్స్మెంట్ పెట్టుకున్నాను, వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఏంటి అని ముందే లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ పట్టుకొని వెళ్ళి డాక్టర్ హాస్పిటల్లో ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చుకొస్తే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కంపల్సరీగా మనం ముందు వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ వీళ్ళు తర్వాత మళ్ళీ అది కావాలి ఇది కావాలని చెప్తారు, బట్ ఆ డేటా అంతా కూడా మన హాస్పిటల్ ఇస్తుందా లేదా, లేకపోతే పరిస్థితి ఏంటి ఇవి కనుక్కోవాలి. రీఎంబర్స్మెంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా క్లెయిమ్స్లోని కనుక అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక హాస్పిటల్ డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోయినా రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మనం హాస్పిటల్ వాళ్ళతో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్యాష్లెస్ అప్పుడు. ఓకే. సో అది వన్ వే. దానివల్ల కూడా ఎక్కువ పాలసీస్ రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి పాలసీ ఉంది అనుకుంటాము కానీ ఆ పాలసీ ప్రీమియం ఆన్ టైం పే చేయం. ఇప్పుడు నాకు ఒక పాలసీ లాస్ట్ ఇయర్ జూన్లో తీసుకున్నాను, June 1st తీసుకున్నాను అనుకుందాం పాలసీ. ఈ ఇయర్ June 1st కల్లా నాకు మళ్ళీ రెన్యూ చేయించుకోలేదు. నేను June 5th June 6th హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను అనుకో, ఆ పాలసీ ల్యాప్స్ అయిపోయింది, నాకు కవరేజ్ రాదు. సో ఎప్పుడు కూడా ప్రీమియం ముందుగానే పే చేసుకోవాలి. సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి రిమైండర్స్ పంపిస్తూనే ఉంటుంది. వాట్ ఈస్ బెటర్ అంటే ఒక 15 రోజులు 1 నెల రోజుల ముందే నెక్స్ట్ ఇయర్కి రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. ఈ రెన్యూవల్ గ్యాప్లోని కనుక ఒక 30 days గ్యాప్లోని కనుక మనం చేయించుకోకపోతే ఆ పాలసీ ఎక్స్పైర్ అయిపోయినట్టే, మళ్ళీ కొత్త పాలసీ తీసుకున్నట్టే వస్తుంది. సో మళ్ళీ మనం కొత్త పాలసీ తీసుకుంటే మళ్ళీ మెడికల్ టెస్ట్లు అవన్నీ మళ్ళీ పీఈడి అన్నీ ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి పాలసీ తీసుకోవడం కాదు, ఎవ్రీ ఇయర్ ఆన్ టైం రెన్యువల్ చేయించుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. అది ఎవ్రీ ఇయర్ ఆన్ టైం రెన్యువల్ చేయించుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. సో ఆ డేట్స్ పెట్టుకోండి దగ్గరగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఈ డేట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ డేట్, లేదా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఒకే డేట్లోని ఒకేసారి తీసుకున్నా కూడా మీకు ఎవ్రీ ఇయర్ ఆ టైంకి గుర్తొచ్చి పే చేసుకుంటారు. రిమైండర్స్ మీకు వస్తాయి, అయినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒక బిజీలో పడిపోయి ఎక్కడో పడిపోయి నెగ్లెక్ట్ చేస్తాం, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అందుకే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఆప్షన్ ఏముంటుంది అంటే లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో నేను మోస్ట్లీ అందరికీ లిమిటెడ్ పీరియడ్ పే చేసేసుకోండి అని చెప్తాను. అంటే 5 years లో క్లియర్ చేసేయడం మొత్తం. అట్లా చేసుకుంటే ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ మనకి రిమైండర్స్ అక్కర్లేదు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో అలా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎవ్రీ ఇయర్ కానీ, ఎవ్రీ 2 years కానీ, ఎవ్రీ 3 years కానీ మాక్సిమం పే చేసుకోవచ్చు. అంటే ఒకేసారి పేమెంట్ చేసుకోవడం మాక్సిమం 3 years వరకే ఇస్తారు, బియాండ్ దట్ వాళ్ళు ఇవ్వరు. సో అందుకు ఆ పాలసీ డ్యూ డేట్స్ ఎప్పుడు అని మీరు మీ రిమైండర్స్ పెట్టుకొని చూసుకోకపోతే దానివల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ ఇన్షూర్డ్ మొత్తం అయిపోయినా కూడా రిజెక్ట్ అయిపోతాయి.
మనం తీసుకున్నది 5 లక్షల పాలసీ, 5 లక్షలు అయిపోయిందంటే కూడా రిజెక్ట్ అవుతాయి కదా. మనకి పాలసీ అమౌంట్ ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం తీసుకుంటాం, మదర్కి వాడేసాము, ఫాదర్కి వాడేసాము, ఇప్పుడు నాకు అవసరం వచ్చిందంటే డబ్బులు ఉండదు. సో అయిపోయిందంటే అలా కూడా reject రిజెక్ట్ అయిపోతుంది. అయిపోతుంది. సో తెలీదు అది ఎంత ఎగ్జాస్ట్ yes. చేసామని తెలుసుకోము, అంటే Ah. క్లాష్లెస్ అయిపోయింది Wow. కదా అనుకుంటాము, బట్ అలా ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. సో ఎడిక్వేట్ పాలసీ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు పాలసీ తీసుకుంటున్నాం అంటే 5 lakhs 3 lakhs సరిపోదు. కరెక్ట్. ఒక చిన్న ట్రీట్మెంట్కి ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ 12% ఉంది. సో కంపల్సరీగా పాలసీ పెద్దవాళ్ళతో కలిపి తీసుకుంటున్నా ఆర్ ఇంట్లోని ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నా మినిమం 10 lakhs నుంచి పాలసీ ఉండాల్సిందే. ఇప్పుడు చాలా పాలసీస్ కొత్త బెనిఫిట్స్ ఏమిస్తాయంటే, ఇప్పుడు 10 లక్షల పాలసీ ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఈ 10 lakhsని వాళ్ళు 15 lakhs చేస్తున్నారు, ఆ నెక్స్ట్ ఇయర్ 20 lakhs చేస్తున్నారు. అంటే పాలసీ అమౌంట్ని ఆటోమేటిక్గా పెంచుతున్నారు అనమాట. అలాంటి చాలా పాలసీస్ ఉన్నాయి. అలాంటివి తీసుకున్నా పర్వాలేదు, బట్ మినిమం 10 ఆర్ అంతకన్నా 10 వరకు మేము పెట్టుకోలేమంటే 5 అయినా ఉండాలి. అంతకన్నా తక్కువ తీసుకున్న వల్ల యూజ్ ఉండదు పాలసీస్. ఓకే. సో మినిమం 10 lakhs అయినా ఇన్సూరెన్స్ ఉండాలి. 10 lakhs 10 lakhs కరెక్ట్. Yes. సో అవి కాకుండా ఏమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి చెప్పకపోతే, ముందే అనుకున్నాం కదా, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ చెప్పకపోతే అదొక్కటే కాదు, దానివల్ల వచ్చిన ఏ ప్రాబ్లంకైనా కూడా మనకి కవరేజ్ ఇవ్వరు. బీపీ ఒకటే నేను చెప్పలేదు అనుకుంటాను, కానీ బీపీ తర్వాత మనకి హార్ట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఇంకెక్కడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా బీపీ వల్ల వచ్చింది కాబట్టి ఇవ్వరు. సేమ్ డయాబెటిక్ అని చెప్పము, డయాబెటిక్ చెప్పకపోతే దానివల్ల ఇంకా ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చినా కూడా దానికి ఇవ్వము. వాళ్ళకి ఎలా, మొన్న ఒక క్లయింట్ ఎవరు అడిగారు నాకు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం నాకు ఆల్రెడీ ఉన్నది అని. సో ఎలా తెలుస్తుంది అంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డాక్టర్ ఈ సమరీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు, ఆ సమరీ వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. మనం ఏమైనా ఆర్ మనకి చేసే మెడికల్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో మనం వాళ్ళ దగ్గర ఏమీ దాయలేము, 100% తెలిసిపోతుంది. సో బెటర్ మనం ముందే చెప్పేస్తే పాలసీ వస్తే వచ్చింది, లేదంటే లేదు, బట్ డిస్క్లోజ్ అయితే చేయాలి. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే పాలసీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉండవు మనకి. సో 90% ఈ రీజన్స్కే అవుతున్నాయి. సో ఇవి డిస్క్లోజ్ చేసుకుంటూ పాలసీ తీసుకుంటే ఫ్యూచర్లోని ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మనకి హెల్ప్ఫుల్లే. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పాలసీ తీసుకున్నందుకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే పేరుకి పాలసీ డబ్బులు కట్టుకుంటున్నాం, మళ్ళీ మనమే సఫర్ అవుతున్నాం. మీరు అన్నట్లు స్టార్టింగ్ లోని పాలసీ లేకపోతే అప్పో సొప్పో అని ముందే ప్రిపేర్ అవుతాం. చేతిలో పాలసీ ఇది రిజెక్ట్ అయితే అప్పుడు టెన్షన్ మామూలుగా ఉండదు కదా, స్పాట్ లో ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకుంటాం డబ్బులు. సో అందుకనే ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తే ప్రాబ్లం ఉండదు. సూపర్. ఏంటంటే డాక్టర్ దగ్గర మనం అన్ని ఎంత నిజాలు చెప్తామో, ఈ వీళ్ళ దగ్గర కూడా అన్ని నిజాలు చెప్తే మనవి రిజెక్ట్ అవ్వవండి. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.